ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనంలో రాయబడినట్టుగా, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కానేరదు. దేవుడు స్పష్టంగా మనతో చెప్తున్నాడు. ఆయన చెప్పిన ఏ మాట కూడా వ్యర్థం కాదు. ప్రతి మాటకు ఒక విలువ ఉంటుంది. ప్రతి మాట ఆయన నెరవేరుస్తాడు. ఆ ప్రతి మాటకి ఆయన ఎంతో విలువనిచ్చి మన జీవితంలో అది జరిగేలాగా చూస్తాడనమాట. ఏ మాట నిరర్థకం కాదు. ఆయన పలికాడంటే దాన్ని సత్యంగా భావించి పలుకుతాడు ఆయన. కాబట్టి నువ్వు ఆ పలికిన మాటను గట్టిగా పట్టుకొని ప్రార్థనాపూర్వకంగా దాన్ని రిసీవ్ చేసుకొని దాన్ని ప్రవచించుకొని దేవుని నామంలో నువ్వు పదే పదే దాని విశ్వాసంతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో చేస్తాడనమాట. ఆయన సమస్తము చేయడానికే సిద్ధంగా ఉండే దేవుడు. నువ్వు దాన్ని పొందుకోవాలంటే నీవు ఆ యొక్క వాగ్దానాన్ని పొందుకోవడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలను, అటువంటి విశ్వాసంను నువ్వు కలిగి ఉండాలి అంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయన చెప్పిన ఏ మాట కూడా వ్యర్థం కాదు. ఏ మాట కూడా నిరర్థకంగా పలకడు ఆయన. ఏ మాటని కూడా ఆయన వ్యర్థంగా ఉచ్చరింపడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన పలికిన ప్రతి మాటను గట్టిగా పట్టుకొని దేవుని నామంలో ఆయన వేడుకో అంటున్నాడు అనమాట. నువ్వు వేడుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీకు అటువంటి గొప్ప కృపలోనికి నడిపించి ఆ ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడనమాట. నిజమే కదా. మనం ఆలోచించుకుందాం. ఏ మాట కూడా ఎక్కడా కూడా వ్యర్థముగా ఆయన ఉచ్చరింపడు, వ్యర్థంగా ఆయన పలుకడు అంటున్నాడు దేవుడు. కాబట్టి వ్యర్థంగా పలుకడు. కాబట్టి దేవుని మాటని నువ్వు, ఆయన చెప్పిన ఆ వాగ్దానాన్ని నువ్వు చక్కగా రిసీవ్ చేసుకోవాలి. విశ్వాసంతో రిసీవ్ చేసుకోవాలి. దేవుని మాట మనం పలికినప్పుడు దేవుడు ఆ మాట నాకు నెరవేరుస్తున్నాడనే నమ్మకముతో నువ్వు పలకాలన్నమాట. నిజమే కదా. జకర్యా ఆయన అన్నాడు, ఇది నిజమా, నాకు ఈ వృద్ధాప్యంలో బిడ్డ పుడతాడా అని అన్నప్పుడు ఆ మాట నమ్మలేదు. కాబట్టి దేవుడి నుంచి ఆయనకు ఒక శిక్ష వచ్చింది. ఏంటంటే, నువ్వు నమ్మలేదు. స్వయంగా నా దూతని పంపించినప్పుడు నువ్వు నమ్మలేదు. కాబట్టి ఆ బిడ్డ పుట్టేంత వరకు నీ నోటి నుంచి మాట రాదు, నువ్వు మూగవాడి అయిపోతావని దేవుడు అంటాడు. అలాగే జరుగుతుంది. ఎప్పుడైతే తనకు ఒక కుమారుడు పుడతాడో అప్పుడే ఆ మాటలు వస్తాయన్నమాట. కాబట్టి నిజంగా నువ్వు నమ్మాలి. ఆయన ఎంత గొప్ప దేవుడో ఆయన నమ్మాలి. ఆయన నా మీద నమ్మిక ఉంచి నువ్వు కార్యం ముందుకు జరిగించాలని అటు కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు అని దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్నావు ప్రభా. ఈరోజు ప్రభా మా మాటలు తండ్రి ప్రవేశ నీకు అంగీకారంగాను, మా ప్రార్థన నీకు అంగీకారంగాను ఉంచి ఒక బలమైన ఆశీర్వాదాన్ని మా మీద కుమరించండి తండ్రి ప్రభా. చిన్న బిడ్డలందరినీ దీవించండి. మమ్మల్ందరినీ కూడా తృప్తిపరచమని బ్రతిమలాడుతున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ప్రవేశ ఏ రీతిగా ఉన్నారో తండ్రి, అర్ధాకలితోన్నారు, అయా అలజల్లుతున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఒక మేలుకరమైన కార్యం వారి జీవితంలో చేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రతి ఒక్క బిడ్డ తన వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని దానిని పరిపూర్ణంగా పొందుకునే కృపలకు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. చూసిన ప్రతి ఒక్క బిడ్డని, అలాగే వింటున్న వారిని, అలాగే అనారోగ్యంగా ఉన్న, అస్వస్థ ఉన్న, గలిబిలితో ఉన్న, కుటుంబ సమస్యలతో ఉన్న వారందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.